ఇక రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కొన్నిటి మీద ఇంకా పూర్తిగా అమలు అవుతలేవు అన్నటువంటిది ప్రతిపక్షాలు ఆందోళనలు విమర్శలు కూడా చేస్తున్నాయి. ఇక రైతు రుణమాఫీ కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదన్నటువంటిది ఇక ప్రధాన విమర్శ కూడా ఉంది. వీటితో పాటు రైతు బీమా ఇట్లాంటివన్నిటి గురించి డిస్కస్ చేయడానికి వ్యవసాయంపై కీలక సమాలోచనలు, రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమాలపై చర్చ, హైడ్రా చట్టబద్ధతపై ఆర్డినెన్స్కి అవకాశం, కులగణన, రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాల జారీ యోచన 20వ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం. ఈ నెల 20వ తారీఖు రోజున మరోసారి తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి కూడా సమావేశం కాబోతుందంట. అందులో కీలక నిర్ణయాలు కూడా తీసుకునేటట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే రుణమాఫీ మీద ఆల్రెడీ మనం చూసిండే ప్రభుత్వం దాదాపు 50% రుణమాఫీలు చేసింది. చాలా చోట్ల టెక్నికల్ ఇష్యూ వల్ల రుణమాఫీలు చేయలేదు. దాంతోపాటు 2 లక్షల పైన ఉన్నటువంటి ఇక లబ్ధిదారులకి ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి కన్క్లూజన్ కానీ క్లారిటీ కానీ ఇవ్వలేదన్నటువంటి విమర్శ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడక్కడ రైతు రుణమాఫీ కాలేదని రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తుంది, విమర్శిస్తుంది. కొన్ని చోట్ల జరుగుతుంది కూడా. వీటన్నిటి మీద డిస్కస్ చేయడానికి ఇక మనం గత 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు అయితే లేవు. ఇక గవర్నమెంట్ ఇచ్చేటువంటి అన్ని స్కీమ్లకి రేషన్ కార్డే ప్రధాన ప్రూఫ్గా కూడా పెట్టేటువంటి నేపథ్యంలో దాని జారికి కూడా ఇక కీలకమైనటువంటి ఉత్తర్వులు విధించే దిశగా అసలు రేషన్ కార్డుల జారీ గురించి, తర్వాత మిగిలిన అన్ని స్కీమ్ గురించి కూడా డిస్కస్ చేసేటందుకు రాష్ట్ర మంత్రిమండలి అయితే ఈ నెల 20వ తారీఖున సమావేశం అవుతుందంట. మరి చూద్దాం ఆ దాంట్లో ఇంకా ఎట్లాంటివి వస్తాయి. ఇందిరమ్మ ఇండ్లు ఉంది, మహిళలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఇచ్చేటువంటిది ఉంది, 2500 ఇస్తామని ప్రతి మహిళకు కూడా. వీటన్నిటి మీద కూడా డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అతి త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లేలోపే ఈ సమస్యలని తీర్చడంతో పాటు 6 గ్యారెంటీ పకడ్బందీగా అమలు చేసి రైతు రుణమాఫీని కూడా 100% సాధించాలనే తపనతో అయితే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందంట. చూద్దాం మరి ఎప్పటి వరకు అవుతుంది. ఈ 20వ తారీఖు రోజున ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో.